మిల్కీ బ్యూటీ తమన్నాకు అన్ని ఇండస్ట్రీల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. అంత స్టార్డమ్ సంపాదించుకున్న ఈ భామ వెబ్ సిరీస్ల్లో కూడా మెరిసింది. అందం, యాక్టింగ్, డ్యాన్స్తో ప్రేక్షకుల చూపు పక్కకు తిప్పుకోనీయకుండా చేసే ఈ నటి ఏకంగా 75 సినిమాల్లో యాక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. కళైమామణి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాల కోసం 8 నామినేషన్లు, సాటర్న్ అవార్డుకు ఒక ప్రతిపాదన కూడా అందుకుంది. తమన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు దాటుతున్నా ఇంకా అదే గ్లామర్తో సినిమాల్లో హీరోయిన్గా, మెయిన్ లీడ్గా వరుస చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే తమన్నా ఓ విషయంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ గురవుతోంది. కర్ణాటకలోని బెంగళూరులో హెబ్బళ సింధి ఉన్నత పాఠశాల 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తమన్నా భాటియా అండ్ హీరో రణ్వీర్ సింగ్ గురించి చేర్చారు. వీళ్ళిద్దరి గురించి పాఠ్యాంశాలు చేర్చడంపై పెద్ద వివాదమే నెలకొంది. దేశ విభజన తర్వాత సింధీ ప్రముఖుల గురించి చెప్పే పాఠంలో వీరి పేర్లు చేర్చడం వివాదానికి దారితీసింది. అయితే సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులుండగా హీరోయిన్ తమన్నా జీవితం గురించి పాఠ్యాంశంగా చేర్చడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంగ్లీష్ స్కూల్స్ అసోసియేషన్ కర్ణాటక స్పందించి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరణ ఇస్తామని వెల్లడించింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు సాధించిన నటిగా పేరుగాంచడంతో పాఠ్య పుస్తకాల్లో తమన్నా పేరు చేర్చడం జరిగిందని యాజమాన్యం చెబుతోంది.